నేను అందరికీ ఒకటే చెప్పాను. అందరికీ నేను చెప్పింది ఏంటంటే, విమెన్ ఒక ఇండిపెండెంట్ సోల్ కింద ఉంటేనే షీ కెన్ డూ బెటర్ ఎట్ హోమ్ ఆల్సో. ఎందుకంటే డెసిషన్స్ ఆ థింకింగ్ ఉండాలి. ప్రతి దాంట్లో అది పాసిబుల్ కాదు కదా! యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ పార్ట్నర్ హీ నెవర్ వాంటెడ్ ఏ వర్కింగ్ గర్ల్. అలానే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయనని కన్విన్స్ చేసి నేను చదువుకున్నాను. పిల్లల్ని కన్నాక తర్వాత నేను జాబ్ టేకప్ చేశాను. అండ్ జాబ్‌లో కూడా నాకు చాలా అంటే ఫేస్ చేశాను. ప్రాబ్లమ్స్ అంటే ఏంటి విమెన్ అంత వెల్కమ్ చేయరు. విమెన్ బాస్ అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. యెస్. యూ But ఆర్ రైట్. yeah, but you cannot be authoritative. You should be convincing, and you have to show your strength. You should show your strength not in a very dominating way and all that, but you have to show it subtly. చూపించాలి. తర్వాత కొన్ని దాంట్లో మంచి డెసిషన్స్ తీసుకోవాలి. అట్లా అట్లా కెరియర్ బిల్డ్ చేసుకుంటూ పైకి రావాలి. దట్ ఈస్ ద అడ్వైస్ ఐ గివ్ టు ఆల్ ద విమెన్. బీ కాన్ఫిడెంట్, బీ పేషెంట్, అండ్ ఎవ్రీథింగ్ యూ డూ ఇట్ విత్ ఎ స్మైల్. మీ కెరియర్‌లో మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఇలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను కెరియర్ కొంచెం లేట్ అయిపోయింది కదా! బికాజ్ నాకు పిల్లలు పుట్టాక నేను వచ్చాను. నాకు సపోర్ట్ సిస్టమ్ సరిగ్గా లేదు. అంటే పిల్లల్ని ఎవరు చూస్తారు? బ్యాక్ ఆఫ్ మైండ్ ఎప్పుడూ ఉండేదనమాట. పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో, నేను తొందరగా ఇంటికెళ్ళాలి. ఐటీ జాబ్స్ అనగానే తొందరగా ఇంటికెళ్ళడానికి అవి కుదిరేవి కాదు. కానీ దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా చేసుకోవాలని అనుకున్నాను.